Yes, friends. Log in as a EC2 user. EC2 user. Okay. బాగుంది. ఓకే. సో అంటే మనం లైనెక్స్ అనే మిషన్ లోకి ప్రవేశించాం. ఎక్కడ తయారు చేసాం ఈ లైనెక్స్ మిషన్? మనం AWS లో తయారు చేసాం. దిస్ ఇస్ మై AWS అకౌంట్. ఈ అకౌంట్ లో నేను ఒక సర్వర్ తయారు చేశాను. ఆ సర్వర్ లోకి లాగిన్ అయ్యాను త్రూ 32. దట్స్ ఇట్. యాజ్ ఎ EC2 యూజర్ గా దిస్ ఇస్ వాట్ సర్వర్. ఓకే, గుడ్. సో ఇప్పుడు రియల్ గా చూస్తే మనకి చూడండి సర్వర్ 1 ఇలాగా 32 పబ్లిక్ IP అడ్రస్ అయిపోయింది. సో ఇది చేసి మనం ఇక్కడికి వచ్చేసాం. బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఎస్ ఫ్రెండ్స్, గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం. గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే sudo yum install git -y గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్ పాయింట్. సో గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసాం. ఓకే, గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా మన డీటెయిల్స్ ని కాన్ఫిగర్ చేయాలి. మన డీటెయిల్స్ కాన్ఫిగర్ చేయాలి. ఎవరితోటి? గిట్ తోటి. ఎలా కాన్ఫిగర్ చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, గిట్ అంతేనా, కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగ్ --- గ్లోబల్ అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, అంతేనా కాదా? ఎస్ సార్. తర్వాత ఏం చేయాలి? గ్లోబల్ user.name గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ అంతేనా? నేమ్ ఇవ్వాలి. యూజర్ డాట్ నేమ్ కేకే అని ఇస్తాం అంతేనా? Yes, sir. కేకే అని ఇస్తాం. ఓకే, సో అనే శేఖర్ అని ఇద్దామా? ఏంటది ఆయన పేరు ఏంది? ఎస్ శేఖర్. Yes, sir. ఏంటిది పేరు? శేఖరే కదా? SHEKR. సరే, నీకు చేద్దాం కాబట్టి నీకు ఇద్దాం, అంటే మీకు అర్థమయ్యడం కోసం. ప్రెస్ ఎంటర్ బటన్. కరెక్టేనా ఈ స్టేట్మెంట్ శేఖర్? Yes, sir. ఓకే, గిట్ కాన్ఫిగ్ --- గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ అంతేనా? Yes, సో sir. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్ ఈమెయిల్ చెప్పు శేఖర్. PUPP Uppala SHEKR@gmail.com. అంతేనా? Yes, sir. ఇది యాక్చువల్ గా అయిపోయింది. సో ఇది కాన్ఫిగర్ చేసేసాం, అయిపోయింది. సో కాన్ఫిగర్ చేసినట్టు మళ్ళీ చూసుకోవాలంటే ఎలాగా? గిట్ List. అంతేనా? కాన్ఫిగ్ List. లిస్ట్. Yes, sir. కాన్ఫిగర్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వర్కింగ్ డైరెక్టరీని తయారు చేయండి. వర్కింగ్ డైరెక్టరీని తయారు చేయాలంటే mkdir ప్రాజెక్ట్ 1 తయారు చేయండి. సో mkdir ప్రాజెక్ట్ 1 చూసారా? ప్రాజెక్ట్ 1 అయిపోయింది. ఓకే, గుడ్. ఇప్పుడు నేను CD ప్రాజెక్ట్ 1 అంటే లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలంటే గిట్ ని ఇనిషియలైజ్ చేయాలి. అప్పుడు గిట్ ని ఎలా ఇనిషియలైజ్ చేయాలా? గిట్ అంతేనా? గిట్ init గిట్ ఇనిషియలైజ్ అయిపోద్ది. అంటే గిట్ లోకల్ రిపాజిటరీ తయారైపోద్ది. ఎంటీ లోకల్ రిపాజిటరీ తయారైపోద్ది, ఇనిషియలైజ్ అయిపోద్ది. గుడ్స్. ప్రెస్ ఎంటర్ బటన్. సో తయారైపోయింది చూసారా? ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ అయిపోయింది. ఓకే, సో రిపాజిటరీ తయారైన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీలో, అంటే ఇది వర్కింగ్ ఏరియా. వర్కింగ్ ఏరియాలో ఒక ఫైల్ తయారు చేయండి. ఏం ఫైల్ అది? స్క్రిప్ట్ అనుకో, బ్యాష్ స్క్రిప్ట్, BASH బ్యాష్ స్క్రిప్ట్ అనుకోండి. ఇది ఒక ఫైల్ అనుకోండి, బ్యాష్ స్క్రిప్ట్. దీన్ని తయారు చేద్దాం, BASH స్క్రిప్ట్ అనుకోండి. దీన్ని తయారు చేయాలంటే ఇలాగా VIM బ్యాష్ స్క్రిప్ట్ అంతేనా? బ్యాష్ స్క్రిప్ట్ ఫైల్ ఇది, బ్యాష్ స్క్రిప్ట్ ఫైల్. ప్రెస్ ఎంటర్ బటన్. ఈ బ్యాష్ స్క్రిప్ట్ అనే ఫైల్ ప్రస్తుతం మనకి ఇన్సర్ట్ చేయండి. ఏం చేస్తారు ఇన్సర్ట్? స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అది? బ్యాష్ స్క్రిప్ట్ తెలుసు కదా మనకి, వెబ్సైట్ డిప్లాయ్మెంట్ చేయడానికి. ఇదేనా? ఏం రాస్తాం ఇక్కడ? బిన్ బ్యాష్ బిన్ స్లాష్ బ్యాష్. తర్వాత నెక్స్ట్ యూజర్ sudo -i. ఓకే, నెక్స్ట్ install httpd install install httpd -y.
ఇది ఇలా కూడా రాయొచ్చు, ఎం రాసి ఇన్స్టాల్ రాసి -y రాసి httpd అలాగని రాయొచ్చు. మీకు అర్థం కాదని ఎం ఇన్స్టాల్ httpd y అక్కడ రాస్తున్నాను, నో ప్రాబ్లం. సరే, తర్వాత ఏం చేయాలా? ఏ ఫోల్డర్ స్ట్రక్చర్ విల్ బి ఇనిషియలైజ్డ్ క్రియేటెడ్. సో ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ లోపలికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలా? cd /war తర్వాత html HTML. సో HTML, sir. HTML ఎకో ECHO అంతేనా? ఎకో తర్వాత ఏంది? inverted commas వెల్కమ్ COM వెల్కమ్ టు లైనక్స్, లేదా వెల్కమ్ టు డెవాప్స్ అనుకోండి. సో index.html అంతేనా? yes sir. రాయొచ్చా? గుడ్. సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను? సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. అంటే ఏంది? సిస్టమ్ system ctl SYSTM సిస్టమ్ CTL Start. restart httpd ఓవర్. ఎక్సలెంట్. సరే, దీన్ని నేను సేవ్ చేయాలా? సేవ్ అనుకోండి, సేవ్ అయిపోయింది. ఎస్. సో అంటే ఇప్పుడు ఏమైంది? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఎల్ఎస్ టైప్ చేయండి. ఎల్ఎస్ టైప్ చేస్తే ఏం జరిగింది? ఇక్కడ బాష్ స్క్రిప్ట్ అనే ఫైల్ ఓపెన్ అయింది. సో దాన్ని క్యాట్ BASH bash SCRIPT తయారు చేసాము. చూసారా? ఈ స్క్రిప్ట్ అంతా వచ్చేసింది, బాగానే ఉంది. ఎక్సలెంట్. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ని మనం గిట్హబ్ లోకి పుష్ చేయాలి. యాక్చువల్ గా గిట్హబ్ అకౌంట్ లోకి పుష్ చేయాలి. పుష్ చేస్తే ఏమైంది? ఆ స్క్రిప్ట్ అనేది AWS క్లౌడ్ ఇంజనీర్ యాక్సెస్ చేసుకుంటాడు, లేకపోతే ఇంకో పర్సన్ యాక్సెస్ చేసుకుంటాడు. యాక్సెస్ చేసుకొని తన సర్వర్ లో ఆ స్క్రిప్ట్ ని డిప్లాయ్ చేస్తాడు. ఆ స్క్రిప్ట్ ని ఇక్కడ యూజర్ డేటా ఉంది కదా, అవునా? Sir. AWS లో అడ్వాన్స్ డీటెయిల్స్కి వెళ్తే యూజర్ డేటా కాలం ఉందా లేదా? ఉంది sir. మరి యూజర్ డేటా అనేది కాలం ఉంది, బట్ AWS క్లౌడ్ ఇంజనీర్ కి స్క్రిప్ట్ తెలియదు కదా, అందుకని ఈ స్క్రిప్ట్ అతనికి అందుబాటులో పెట్టేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఎజ్యూమ్ దట్ అనొచ్చా లేదా? AWS క్లౌడ్ ఇంజనీర్ is available in somewhere. I am available in this place, but how should I communicate with this guy? Yes, ఇలాగే ఈ స్క్రిప్ట్ ని గిట్హబ్ లోకి పుష్ చేస్తే గిట్హబ్ లో నుంచి వాళ్ళు తీసుకొని తన లోకల్ మిషన్ లోకి అక్కడ AWS లో క్లౌడ్ లో లాగిన్ అయిపోయి అక్కడ యూజర్ డేటాలోకి వెళ్ళి ఈ స్క్రిప్ట్ ని అక్కడ పేస్ట్ చేసి సర్వర్లో రన్ చేస్తారు. దట్స్ ఇట్, ఓవర్. అట్లా. సరే, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, బాగుంది. సరే సార్, బాగుంది. మీరు ఏమన్నారంటే స్క్రిప్ట్ అనేది రాసాం కరెక్టే, మరి ఈ స్క్రిప్ట్ ని కమిట్ చేయాలి కదా. కమిట్ చేయకంటే ముందు ఏం చేయాలా? స్టేజింగ్ చేయాలి. స్టేజింగ్ చేయాలి అంతే కదా. కంప్రెస్ ప్లస్ స్నాప్ షాట్ తయారు చేయాలంటే ఏం చేయాలి? స్టేజింగ్ చేయాలంటే గిట్ యాడ్ Bash script. గిట్ యాడ్ బ్యాష్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. అప్పుడు ఏమైంది? స్టేజింగ్ లోకి మూవ్ అయింది ఇది. స్టేజింగ్ నుంచి ఇప్పుడు ఏం చేయాలా? కమిట్ చేయాలా. ఎస్, కమిట్. సో చూడండి, కమిట్. సార్ మీరు ఒక మాట చెప్పారు మాకు, బ్రాంచ్ అన్నారు. బ్రాంచ్ ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది, ఏ బ్రాంచ్ లో ఉన్నావు చెక్ చేసుకోవాలంటే అప్పుడు మనం చెప్పాం కదా, గిట్ బ్రాంచ్. ఏ బ్రాంచ్ లో నువ్వు ఉన్నావంటే ఇది చెక్ చేసుకో. గిట్ బ్రాంచ్ అని టైప్ చేయి. ఇప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది? కమిట్ చేసిన తర్వాత వస్తుంది. ఎలాగ వస్తుందో చూడండి. ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టవచ్చు. ఇప్పుడైతే STATUS గిట్ స్టేటస్ అని కొట్టామనుకో, వెంటనే ఎస్ నువ్వు ఏ బ్రాంచ్ లో ఈ ఫైల్ ని ఉంచావో చెప్పిద్ది అనమాట. ఎస్ బాస్, ఇదిగో నువ్వు ఆన్ బ్రాంచ్ మాస్టర్ లో ఉన్నారు. బ్రాంచ్ ఏంది? మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నారు. కమిట్ సెట్. కమిట్ ఏం చేయలేదు, దయచేసి కమిట్ చేసుకో. హలో, అర్థమైందా? ఓకేనా? హలో బాబు, క్లాస్ అమ్మా ఇది. తీసేస్తాను, యాక్సెస్ తీస్తాను. ఇట్లాంటివి వస్తేనే మనం యాక్సెస్ తీసేస్తాం. ఓకేనా? సో ఇది యాక్చువల్ గా అంటే గిట్ స్టేటస్ చూసినప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉందో, ఏ బ్రాంచ్ లో ఉందో తెలిసిద్ది. ఇప్పుడు కొంచెం దీన్ని కమిట్ చేసేసుకో, నీకు అర్థమైంది దేంట్లో కమిట్ అయిందో అర్థమైంది, ఏ బ్రాంచ్ లో కమిట్ అయిందో నీకు అర్థమైంది. ఎస్, కమిట్ చేసేసుకో. సో కమిట్ చేయాలంటే ఏంది? గిట్ COMMIT కమిట్ -m అంతేనా? గిట్ కమిట్ -m
ఇక్కడ రాసుకో కమిట్ స్టేట్మెంట్ ఫస్ట్ కమిట్ అని రాసుకో. జస్ట్ ఒక కామెంట్ మెసేజ్ అన్నమాట, మెసేజ్, జస్ట్ మెసేజ్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో ఓకే అయిపోయింది బాబు. సో కమిట్ అయిపోయింది. ఈ కమిట్ ఐడి అన్ని ఎక్కడ ఉంటాయి? ఎస్ ఫ్రెండ్స్, గిట్ లాగ్ రిపాజిటరీలో కదా ఉండేది ఇది, అవునా? గిట్ అనేది లాగ్ అనేది టైప్ చేస్తే రిపాజిటరీ ఓపెన్ అయింది. ఎస్, చూసారా, రిపాజిటరీ ఓపెన్ అయింది. రిపాజిటరీ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది మీకు హెడ్ అని పాయింటింగ్ చేస్తుంది. చూసారా, హెడ్ అని పాయింటింగ్ చేస్తుంది మాస్టర్. అంటే బాబు ఇదిగో ఈ కమిట్ అనేది మాస్టర్ బ్రాంచ్ లో జరిగింది. ఎక్కడ? గిట్ లోకల్ రిపాజిటరీలో ఉన్న మాస్టర్ అనే బ్రాంచ్ లో జరిగింది ఇది యాక్చువల్. అంటే ఈ ఫైల్ అనేది మాస్టర్ బ్రాంచ్ ని కమిట్ పాయింటింగ్ చేస్తుంది. హెడ్ అంటే అదే అనమాట అర్థం. కరెంట్లీ దిస్ ఫైల్ ఈస్ పాయింటింగ్ టు ద మాస్టర్ బ్రాంచ్. నౌ వీఆర్ ఇన్ మాస్టర్ బ్రాంచ్ అని తెలుసుకోవచ్చు. సార్ మేము మాస్టర్ బ్రాంచ్ అని తెలుసుకోవాలి, కరెక్టే. అసలు మాస్టర్ బ్రాంచ్ అని మేము తెలుసుకోవాలి, కరెక్టే. ఇప్పుడు గిట్ బ్రాంచ్ అని టైప్ చేయండి, మీకు అర్థమైంది. గిట్ బ్రాంచ్, గిట్ బ్రాంచ్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, గిట్ బ్రాంచ్. ఎస్, చూసారా ఇక్కడ మాస్టర్ అంటే మీరు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నారు. అంటే మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నారు. ఆ మాస్టర్ బ్రాంచ్ లో మీరు ఎల్ఎస్ టైప్ చేస్తే ఎస్ బ్యాష్ స్క్రిప్ట్ వచ్చింది. అంటే మీరున్నదేమో మాస్టర్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న ఫైల్ పేరేంది? బ్యాష్ స్క్రిప్ట్ అనేది. మీరు ఎలా చెప్పగలరు మేము మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నట్టు? ఎస్, స్టార్, స్టార్ ఇండికేట్స్ దట్ యువర్ కరెంట్ బ్రాంచ్. ఇది మాస్టర్ బ్రాంచ్. అంటే రూల్ ఏం చెప్పింది మనకి? మాస్టర్ అనే బ్రాంచ్ ఇక ఓల్డ్ అయిపోయింది బాబు, గిట్ హబ్ లో మెయిన్ బ్రాంచ్ ఉంది, ఇక్కడ కూడా మెయిన్ బ్రాంచ్ చేసేసుకో అని చెప్పింది. ఎవరు? గిట్ హబ్. గిట్ హబ్ లో మెయిన్ బ్రాంచ్ ఉంటది, ఇక్కడ కూడా నువ్వు దీన్ని మెయిన్ బ్రాంచ్ కింద ఏర్పాటు చేసుకో. అంటే మాస్టర్ అనే బ్రాంచ్ ని చేంజ్ చేసుకో. ఎస్, మాస్టర్ అనే బ్రాంచ్ ని నువ్వు చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్, గిట్ రాసి, అర్థమైందా? గిట్ రాసి బ్రాంచ్ అని రాసి -m రాసి మెయిన్ అని రాస్తా. అంటే అర్థమైంది? ఇప్పుడు నేను మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాను కాబట్టి, ఇప్పుడు అర్థమైందా? ఇందాక నేను చెప్పిన వాడు, నేను ఉన్నది మాస్టర్ బ్రాంచే కాబట్టి నేను మెయిన్ బ్రాంచ్ లోకి మారుతున్నా, అంతే. స్విచ్ అవుతున్నా, సారీ చేంజ్ చేస్తున్నా మెయిన్ బ్రాంచ్ గా. అందుకోసం ఇక్కడ ఎటువంటి బ్రాంచ్ నేమ్లు ఇవ్వటంలా, నేను మార్చబోయే బ్రాంచ్ నేమ్ను మాత్రమే ఇస్తున్నా. ఎందుకు? సిస్టమ్ తెలుసు, ఎలాగా? గిట్కి తెలుసు. ఎందుకు? నువ్వు ఉన్నది మాస్టర్ బ్రాంచే కదా, మాస్టర్ బ్రాంచ్ ని నువ్వు మోడిఫికేషన్ చేస్తున్నావు, మాస్టర్ బ్రాంచ్ నువ్వు చేంజ్ చేస్తున్నావు. అందుకనే మెయిన్ పెట్టేశా. ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ మాస్టర్ హియర్, నో, జస్ట్ మెయిన్ నేను స్పెసిఫై చేస్తా. అర్థమైందా? ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. గిట్ బ్రాంచ్ -m మెయిన్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? గిట్ బ్రాంచ్ -m. ఓకే, సో మీరు యూఆర్ ఇన్ గిట్ మాస్టర్ మెయిన్ బ్రాంచ్. మరి ఎలా చెక్ చేసుకోవాలి సార్? మనం గిట్ బ్రాంచ్ టైప్ చేయండి. ఎస్, గిట్ బ్రాంచ్ అని టైప్ చేసిన వెంటనే చూసారా మెయిన్. అదే గిట్ బ్రాంచ్ అని టైప్ చేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళింది? మెయిన్కి వెళ్ళింది. అట్లా ఎస్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మాస్టర్ ని మెయిన్ కింద తీసేసుకున్నాం. సో నవ్ వీఆర్ ఇన్ మెయిన్ బ్రాంచ్. సో మెయిన్ బ్రాంచ్ లో ఇలాంటి ఫైల్స్ ఉన్నాయి. ఎస్, గిట్ అని రాసి బ్రాంచ్ అని రాస్తే చాలు. మెయిన్ బ్రాంచ్ అంటే యువర్ పాయింటింగ్ టు మెయిన్ బ్రాంచ్, దట్స్ ఇట్. అప్పుడు యువర్ వర్కింగ్ ఏరియా. ఎస్, సో ఎల్ఎస్ టైప్ చేయండి, బ్యాష్ స్క్రిప్ట్. ఇది ఎక్కడ ఉంది? గిట్ లోకల్ రిపాజిటరీలో ఉంది. మీరు ఎలా చెప్పగలరు అది? చూడండి, టైప్ చేయండి, గిట్ లాగ్ టైప్ చేస్తే వస్తుంది కదా. ఎస్, కమిట్ ఐడి వచ్చింది కదా, 7 డిజిట్స్ కమిట్ ఐడి మన గిట్ హబ్ లో కూడా డిస్ప్లే అయింది. 7 డిజిట్ కమిట్ ఐడి డిస్ప్లేలో కూడా, అదే గిట్ హబ్ లో కూడా డిస్ప్లే అయింది. 7 1 2 3 4 5 6 7 70 లాస్ట్ 70 దాకా ఇదంతా కూడా గిట్ హబ్ లో కూడా
ఈ కమిట్ ఐడి డిస్ప్లే అవుతుంది నీకు కావాలంటే చూడు. కోడ్ పుష్ చేసిన తర్వాత చూడు. ఏ కోడ్ అది? ఎస్ ఇది. ఏదైతే ఉందో మనకి బ్యాష్ స్క్రిప్ట్ అనేది కోడ్. ఎస్ అక్కడికి మనం పుష్ చేస్తాం. ఎక్కడికి? గిట్‌హబ్‌కి. ఓకే. సో తర్వాత మనం ఏం చేస్తాం? యెస్ ఫ్రెండ్స్ డైరెక్ట్‌గా ఇదంతా స్టోరీ అంతా అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ కోడ్ అంతా అక్కడికి పుష్ చేయాలి కాబట్టి ఎక్కడది? గిట్‌హబ్. సో మనం ఏం చేస్తాం? ఇది పక్కన పెట్టేసి గిట్‌హబ్‌కి వెళ్తాం. గిట్‌హబ్. యెస్. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్ ఫ్రెండ్స్ ఇలాగ ఎంటర్ చేశాం. జస్ట్ ఇలాగనండి. ఓకే. లాగిన్ అవ్వాలి ఇప్పుడు గిట్‌హబ్‌లోకి. జస్ట్ సైన్ ఇన్. సైన్. ఇప్పుడు ఇక్కడ మనం సైన్ ఇన్ అవ్వాలి. యెస్ ఫ్రెండ్స్. సో ఈ సైన్ ఇన్ అవ్వటానికి మనం ఏం చేస్తాం? యెస్. గిట్‌హబ్ అకౌంట్ వచ్చేసి PUPPALA శేఖర్. సో పాస్వర్డ్ అనేది రాయాలి కదా! ఓకే. యెస్ శేఖర్ క్యాపిటల్ జే. అది నాకు వాట్సాప్ చేయండి. సరే. ఫాస్ట్‌గా అయిపోద్ది. అంటే అది అర్థం కాదు నాకు. ఓకే. చేశాను చూడండి. ఆ! హ్మ్. యెస్ శేఖర్ వెరిఫికేషన్ కోడ్. సార్ చూస్తున్నా. 184 ఆ! 184 084 184 084. యెస్ ఎక్సలెంట్ సూపర్. సో అక్కడ మనకి డాష్‌బోర్డ్‌కెళ్తాం. డాష్‌బోర్డ్‌లోకెళ్తే మనకి ఎక్కడ ప్రాజెక్ట్ 1 కనిపించింది అంతే. ఇప్పుడు యాక్చువల్‌గా ఫస్ట్ పాయింట్ మనం యాక్సెస్ టోకెన్ క్రియేషన్ చేద్దాం ఫస్ట్. యాక్సెస్ టోకెన్ క్రియేషన్ చేయడానికి మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇది మనకు పబ్లిక్ రిపాజిటరీనా? ప్రైవేట్ రిపాజిటరీనా? ప్రాజెక్ట్ 1 అనేది పబ్లికే. యెస్. ఓకే. సో మీరేం చేస్తారు? సింపుల్‌గా ఇక్కడికెళ్ళండి. ఎందుకు యాక్సెస్ టోకెన్ క్రియేషన్ చేయడానికి సెట్టింగ్స్‌కి వెళ్ళాలి. సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా? యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా డెవలపర్ సెట్టింగ్స్‌కి వెళ్ళాలి. అవునా? డెవలపర్ సెట్టింగ్స్ వెళ్ళాలి. ఓకే. సో డెవలపర్ సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టోకెన్ క్లాసిక్. ఓకే. సో ఇది ఉంది కదా ఆల్రెడీ. యెస్ దీన్ని డిలీట్ చేసేసేయండి ఫస్ట్. అంటే కొత్తది తయారు చేద్దాం. సో ఇక్కడ జనరేట్ న్యూకి ఇక్కడ ఎక్స్‌పాండ్ చేయాలి. జనరేట్ న్యూకి ఎక్స్‌పాండ్ చేస్తే జనరేట్ న్యూ టోకెన్ క్లాసికే. సో క్లాసిక్‌ని మనం క్లిక్ చేయాలి. క్లాసిక్‌ని క్లిక్ చేసిన తర్వాత మనం యాక్చువల్‌గా ఏదో ఒకటి ఆప్షన్ సంథింగ్ ఏదో ఇవి మొత్తం మీరు ఏం చేస్తారంటే టోటల్‌గా అన్నీ చేసేసేయండి. ఓకే. ముఖ్యంగా అడ్మిన్ ఉన్నది మొత్తం చేసేసేయండి. ఓకే. అడ్మిన్ ఉన్నది మొత్తం చేసేసేయండి. టోటల్ చేసేసేయండి ఇంక నథింగ్. డిలీట్ తీసేసి అడ్మిన్ ఉన్నాయన్నీ చేసేసేయండి. నో ప్రాబ్లమ్. టోటల్‌గా చేసేయండి. కొంచెం ఇది అలా చేయకూడదు, ఇది ఇలా చేయకూడదని మీకు మెసేజ్ వస్తది. ఇగ్నోర్ దిస్ మెసేజ్. నో ప్రాబ్లమ్. ఓకే. టోటల్ చేసిన తర్వాత నెక్స్ట్ కేస్‌లో కీ జనరేట్ అయింది. యాక్సెస్ టోకెన్ జనరేట్ అయింది. అయిపోయింది. సో అయిపోయింది. సో యాక్సెస్ టోకెన్ జనరేట్ అయింది.
ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ యాక్సెస్ టోకెన్ కాపీ చేసుకుంటా. కాపీ చేసుకొని నేనేం చేస్తాను, అవతల వ్యక్తికి మెయిల్ పంపిస్తా. ఎస్, ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి మెయిల్ చేస్తా ఈ యాక్సెస్ టోకెన్. ఎస్, ఎవరు, శేఖర్ సంథింగ్, ఇంకెవరైతే వాళ్ళు. సో దీన్ని నేను యాక్సెస్ టోకెన్ గా సేవ్ చేస్తా. ఇది యాక్సెస్ టోకెన్ గా సేవ్ చేస్తా, అంతే, సింపుల్. అర్థమైందా? ఎస్, అంతే. సో ఎక్కడ ఉంది అది, ఇక్కడ ఉంది. దీన్ని నేను వేరే వ్యక్తికి సెండ్ చేస్తా, అంతే. ఆ వ్యక్తి ఇది యాక్సెస్ చేసుకొని అక్కడ తన సర్వర్ లో, తన లోకల్ మిషన్ లో కోడ్ పుష్ చేసేటప్పుడు ఉపయోగిస్తాడు. ఇది అయిపోయింది. సో అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా ఈ గిట్హబ్ రిపాజిటరీకి అక్కడ దానికి లింక్ చేయాలి ఇక్కడ. ఎస్, ఇప్పుడు లింక్ చేయాలంటే మనం ఎలాగా చేయాలి సార్ అంటే, సింపుల్ లాజిక్, వెరీ వెరీ సింపుల్ లాజిక్. మీరు ఏం చేస్తారంటే, ఎస్ ఫ్రెండ్స్, చెప్పాం కదా ఫస్ట్ పాయింట్, ఇక్కడ గిట్ రాయాలి, తర్వాత ఏంటి, రిమోట్ రాయాలి, తర్వాత యాడ్, తర్వాత ఏంటి, ఆరిజిన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇక్కడ మనకి ఇదిగో డాష్, ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. ఫస్ట్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి మీరు. డాష్ బోర్డ్కి వెళ్ళి క్లిక్ చేసి, అర్థమైందా? సో ఇదిగోండి ప్రాజెక్ట్ 1, అర్థమైందా? ఇది ఏంది, ఇది యాక్చువల్ గా యూఆర్ఎల్, గిట్హబ్ యూఆర్ఎల్. ఇక్కడ కాపీ చేసుకో చాలు, ఇది కాపీ చేసుకో, అంతే, చాలు, సింపుల్ లాజిక్. అప్పుడు మొత్తం టోటల్ గా స్టోరీ నీకు వచ్చేస్తుంది. ఎస్, ఇది మొత్తం కాపీ చేసుకో పైన. ఎస్, కాపీ, ఎస్, కాపీ చేసి నువ్వు, ఎస్ ఫ్రెండ్స్, కాపీ చేసి నువ్వు ఇక్కడ ఉంది కదా, కర్సర్ బ్లింక్ అవుతుంది కదా. ఎస్, అంటే కాపీ చేసి నువ్వు ఏదైతే ఆరిజిన్ అని రాసావో, రాసిన తర్వాత జస్ట్ రైట్ క్లిక్ ప్రెస్ చేయి. జస్ట్ చూసావా, రైట్ క్లిక్ చేయగానే వచ్చేసింది వెంటనే, అంత అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను, లింక్ చేస్తున్నాను టోటల్ గా. అట్ ద సేమ్ టైం ఆరిజిన్ కూడా తయారు చేసుకున్నాను, అలియాస్ నేమ్ కూడా యాడ్ చేసేసాను. ఓకే, దేనికి, ఈ లొకేషన్ మొత్తానికి ఇది రిఫర్ చేసింది ఇక్కడ నుంచి. అంటే ఇది సార్కి ఇది చేయాలంటే కష్టం కదా, ఇంత పెద్ద అకౌంట్, అందుకని ఇది చేస్తుంది యాక్చువల్. అప్పుడు నేను వెంటనే ఏం చేస్తాను, ప్రెస్ ఎంటర్ బటన్, ప్రెస్ ఎంటర్. చూసారా, అయిపోయింది, సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయిన తర్వాత ఇప్పుడు గిట్ పుష్ వాడదాం మనం. గిట్ పుష్ -m సంథింగ్ -u సంథింగ్, ఇట్లా గిట్ పుష్ -u. ఎస్ ఫ్రెండ్స్, -u తర్వాత ఏంటి, ORIGN. ఎస్, ఇది స్టోరీ. అంటే ఇక గిట్హబ్ లొకేషన్ వాడాల్సిన అవసరం లేదు, ప్రతిసారికి యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేసి రిస్క్ అవుతుంది అనమాట. అందుకోసం ఆరిజిన్ వాడతా, ఆరిజిన్ వాడి మెయిన్ వాడతా, మెయిన్ బ్రాంచ్. అయిపోయింది, మెయిన్ బ్రాంచ్. సో ఇప్పుడు ప్రెస్ ఎంటర్, ప్రెస్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎస్, ఇది యూజర్ నేమ్, అంటే మీ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. మీ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ ఏంటంటే PUPPALASHEKR, శేఖర్ @gmail.com, అంతేనా శేఖర్? ఎస్ సార్. అంతే, అది ఇచ్చేసేయి. ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడిగిద్ది. పాస్వర్డ్ అంటే ఇప్పుడు నువ్వేం చేయాలా, యాక్సెస్ టోకెన్ కి ఇక్కడ నువ్వు పేస్ట్ చేయాలా. యాక్సెస్ టోకెన్ కి అంటే పాస్వర్డ్, గిట్హబ్ పాస్వర్డ్ నేను ఎవరికి ఇవ్వను యాక్చువల్ గా, అందుకోసం యాక్సెస్ టోకెన్ కి జనరేట్ చేసి నీకు ఇచ్చేసా. నువ్వు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యాక్సెస్ టోకెన్ కి వీ కెన్ ఏబుల్ టు పుష్ ద కోడ్ ఇన్ టు గిట్హబ్. సో కాపీ చేస్తాం, అవునా, కాపీ చేస్తాం. కాపీ చేసి ఇక్కడ జస్ట్ ఇక్కడ కర్సర్ ఉంది కదా, జస్ట్ రైట్ క్లిక్ ప్రెస్ చేస్తావు. చూసావా, రైట్ క్లిక్ ప్రెస్ చేసి అట్లా ప్రెస్ చేయగానే బాబు 100% ఓవర్ వెళ్ళిపోయింది, చూసుకోపో. అర్థమైంది ఇక్కడ? ఎస్, వెళ్ళిపోయింది, చూసుకో. ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు శేఖర్? సార్, పుష్ చేసాం కదా కోడ్, ఎస్ సార్. ఎక్కడ ఉంటుంది ఆ కోడ్ ఇప్పుడు? గిట్హబ్ లో. గిట్హబ్ లో. గిట్హబ్ కి వెళ్ళాలి ఇప్పుడు. ఎస్, ఇక్కడ అర్థమైందా, ఇక్కడ ప్రాజెక్ట్ 1. ఎస్, ఎస్, చూసావా, ఎస్, బ్యాష్ స్క్రిప్ట్ ఇక్కడ వచ్చేసింది. ఇట్లా దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు పుష్ ద కోడ్ ఇన్ టు గిట్హబ్ రిపాజిటరీ. అంటే ఈ కోడ్ అనేది ఒక కాపీ గిట్హబ్ లో ఉంటుంది, ఇంకొక కాపీ లోకల్ రిపాజిటరీ లో కోడ్. అంటే వీఆర్ మెయింటైనింగ్ 2 కాపీస్. అర్థమైందా మీకు? వీఆర్ మెయింటైనింగ్ హౌ మెనీ కాపీస్? సేమ్ కాపీ, 2 కాపీస్.
one coffee is available in what? Your local mission. One coffee is available in our local mission. ఈ local mission లో కాఫీ ఆల్రెడీ ఉంది. ఏది? bash script అనే కాఫీ ఆల్రెడీ ఉంది. This is in my local mission. But again, we are maintaining the same coffee in GitHub repository. Yes. GitHub. ఎక్కడ? bash script. అది స్టోరీ. సో ఇది ఇంతేగా, ఇది పెద్ద విషయం ఏం కాదు. సో చూసారా? ఎస్, చూసారా ఇవన్నీ? అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా బాబు, ఇదిగో 10 minutes క్రితం అతను శేఖర్ అనే వ్యక్తి అక్కడికి గిట్ లోకి పుష్ చేశాడు. దాని కమిట్ ఐడి ఇదిగో వచ్చేసి ఇది అమ్మా అని చెప్తుంది, కమిట్ ఐడి. ఎస్, కమిట్ ఐడి ఎంత చూడండి ఇక్కడ, చూసారా? ఇదిగో, అవునా? ఎంత ఉంది ఇది కమిట్ ఐడి? A942. అర్థమైందా? ఇది సేమ్, అవునా కాదా? సేమ్. సో అదే కమిట్ ఐడి ఇక్కడ కూడా ఉంటుంది చూడండి కావాలంటే. అంటే మనం తెలుసుకోవాలంటే గిట్ లాగ్ తెలుసుకోండి. గిట్ లాగ్ చూస్తే చూసారా A9 సంథింగ్ 70, ఇది ఇక్కడ కూడా అదే ఉంటుంది, A970. చూసారా? దిస్ ఇస్ ద వే వీఆర్ నో. టోటల్ గా అది వెంటనే నేను ప్రెస్ చేస్తే అసలు ఆ ఫైల్లో ఉన్న డేటా మొత్తం వచ్చేసింది. అగైన్ నువ్వు మళ్ళీ మోడిఫికేషన్ చేసి గిట్ పుష్ చేస్తే అగైన్ మళ్ళీ ఇంకొక వర్షన్ వచ్చింది ఇక్కడ మళ్ళీ ఆ వర్షన్ కూడా గిట్ హబ్ లోకి పుష్ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఇంకొక వర్షన్ వచ్చింది. అంటే నువ్వు ఎన్నిసార్లు కోడ్ చేంజెస్ చేసి మళ్ళీ లోపలికి పుష్ చేస్తే, అన్నిసార్లు కమిట్ చేస్తే కమిట్ ఐడీలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కమిట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రెష్ కోడ్, ఆ ఫ్రెష్ అప్డేట్స్ గిట్ హబ్ లోకి పుష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. దీనిని మరొక వ్యక్తి పుల్ చేసుకుంటాడు, లాక్కుంటాడు. ఎక్కడికి? తన లోకల్ మిషన్ లోకి లాక్కుంటాడు. అర్థమైందా? ఎస్, అది సింపుల్ లాజిక్. చూసారా? సింపుల్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ స్ప్లిట్ అని కూడా ఉంటది. స్ప్లిట్ అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇక్కడ స్ప్లిట్ అని కొట్టామనుకో, ఇక్కడ యూనిఫైడ్ ఉంటుంది. యూనిఫైడ్ అంటే సరాసరి మన కోడే చూపించింది. స్ప్లిట్ అన్నాం అనుకో, గతంలో ఏం మోడిఫై చేసావు, ఇప్పుడు ఏం మోడిఫై చేసావు, డిఫరెన్స్ చూపించింది అనమాట స్ప్లిట్ అంటే. తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, గిట్ హబ్, గిట్ అసలు కోడ్ని ఎలా పుష్ చేయాలి, ఎలా తీసుకోవాలి. కోడ్ని పుష్ చేయడం నేర్చుకుంటే చాలు. ఇప్పుడు బ్యాష్ స్క్రిప్ట్ మనం పుష్ చేయగలిగాం. ఎస్ ఆర్ నో? ఎస్. దీనికి ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ దానికి లింక్ కూడా ఇక్కడ ఇస్తారనమాట. ఎస్, లింక్ కూడా ఇక్కడ ఇస్తారు. దీన్ని బట్టి మనం ఏం చేయాలనేది తర్వాత నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. ఇంతే. ఈ లెవెల్ మీరు పర్ఫెక్ట్ గా చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ అర్థమైంది. ఇది ఏ కాన్సెప్ట్ అయినా అర్థమైంది. అంటే కోడ్ని పుష్ చేయటం ఒక పని, కోడ్ని లాక్కోవటం, క్లోన్ చేసుకోవటం ఒక పని. అసలు ఇవన్నీ కాకుండా అసలు గిట్ లో ఎలాగా ఇన్స్టాలేషన్ చేయటం, తర్వాత వర్కింగ్ ఏరియాని క్రియేషన్ చేయటం, తర్వాత క్రియేషన్ చేసిన తర్వాత గిట్ ని ఇనిషియలైజ్ చేయటం, గిట్ ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత బ్రాంచ్ నేమ్స్ మార్చుకోవటం, ఇవన్నిటిని కూడా మనం ఇలా చేసుకోవాలి. ఇవన్నీ ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా లేదా? చేయగలరా మీరు? ఈజీగా చేయగలరా మీరు? డెడ్ ఈజీ. అంటే మీకు చాలా వరకు అనుభవం ఉంది కాబట్టి సింపుల్ గా చెప్పినా అర్థమైంది. ఇదే క్లాస్ ని రెండో రోజే మీకు చెప్పినా, మూడో రోజు చెప్పినా అర్థం కాదు. అంటే కొంచెం ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఎందుకంటే మనకి ఎక్కువగా నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఐటీ సెక్టార్ గురించి చాలా సున్నితంగా కింద డౌన్ నుంచి నేర్చుకోగలిగితే ఇక మనం ఎప్పుడు సబ్జెక్ట్ మర్చిపోలేని అవకాశం లేదు. శేఖర్ అర్థమైందా? శేఖర్, వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? ఎస్ పీపుల్. శేఖర్ అండ్ ఎస్ అక్షయ్, భవానీ, ప్రియాంక, చంద్రకాంత్, ప్రయాస్, హరిప్రియ. అర్థమవుతుందా హరిప్రియ? అర్థమవుతుంది సార్. చూసారా, మార్నింగ్ ఇంటర్వ్యూ పెట్టాం, వచ్చారా మీరు? రాలేదు సార్, రాలేదు. ఎందుకని? అది ఈ రోజు కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకే రాలేదు. సరే ఓకేలే. అది కొంచెం ప్రాక్టీస్ అవ్వండి జాగ్రత్తగా. ఓకే సార్. మార్నింగ్ సెషన్ లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసాము. ఇంటర్వ్యూలో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే నాకే భయంగా ఉంది. వాళ్ళని ఎవరిని ఏ క్వశ్చన్ అడగాలో నాకే అర్థం కావట్లేదు. అంటే అంత భయంగా ఉన్నారు అందరూ. హలో అంటే హలో అనేవాళ్ళు లేరు, హలో అంటే ఎస్ సార్ గుడ్ మార్నింగ్ అనేవాళ్ళు లేరు అక్కడ. ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే, అసలు వాళ్ళకి దగ్గర మైనస్ నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ తనకేమొచ్చో తెలియదు. తనకేమొచ్చో తనకే తెలియదు. తను మాత్రం ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నాడని నాకు అర్థమైంది.
అందుకని మీరు ఇవన్నీ డ్రాబ్యాక్స్ యాక్చువల్ గా మీరు మార్నింగ్ వచ్చింటే కొంత మీకు కూడా అర్థమయ్యేది. నేను మళ్ళీ ఇప్పటికి మీకు చెప్తున్నాను, అంటే మీకు కాదు అందరికి క్లాస్ లో ఉన్న అందరికి, లైనెక్స్ అనేది ఏం కాన్సెప్ట్లు మీకు వచ్చో రాసుకోండి, AWS లో ఏ కాన్సెప్ట్ లో రాసుకోండి, డెవాప్స్ లో ఏ కాన్సెప్ట్స్ వచ్చో మీకు రాసుకోండి అంతే. అంటే చాలా మంది అవగాహన ఉండదు. అంటే అవగాహన అంటే ఏంది, ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్ క్లైమ్ చేయాలనుకోండి. 4 years ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంటది, లైనెక్స్ లో కొన్ని కాన్సెప్ట్లు, AWS లో కొన్ని కాన్సెప్ట్లు, డెవాప్స్ లో కొన్ని కాన్సెప్ట్లు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఆ వ్యక్తికి. అంతేగాని లైనెక్స్ అంతా నేనే చేసా, AWS అంతా నేనే చేసా, డెవాప్స్ మొత్తం నేనే చేస్తా అంటే నో పక్కా క్యాండిడేట్ వేరే ఆలోచిస్తారు వాళ్ళు. అందుకని నేనేమంటానంటే ఒక 4 ఏళ్ళలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నువ్వు క్లైమ్ చేసేటప్పుడు ఫస్ట్ లైనెక్స్ లో ఎంత పార్ట్ కవర్ చేసావు. ఎస్, ఇన్ దిస్ ఆర్గనైజేషన్, ఎస్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఏరియా and we are using these concepts in our projects, in our current projects, that's it. అంతే. దీంట్లో కొన్ని కాన్సెప్ట్లు, దీంట్లో కొన్ని కాన్సెప్ట్లు, ఇలాగా. అంటే ఇదే టాస్క్, డెవాప్స్ ఇంజనీరే మీరు, కానీ డెవాప్స్ ఇంజనీర్ ఉన్న మీరు కొన్ని కాన్సెప్ట్ల మీద పనిచేస్తారు, కొన్ని కాన్సెప్ట్లు మీ కలీగ్ పనిచేస్తాడు, కొన్ని కాన్సెప్ట్లు ఇంకో సీనియర్ టీం మెంబర్ పనిచేస్తూ ఉంటాడు అట్లా. కాబట్టి ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వరకు నువ్వు క్లాసులు వింటున్నావు కదా, ప్రతిరోజు క్లాసులు వింటున్నావు కాబట్టి, క్లాసులకు వస్తున్నారు కాబట్టి, వచ్చిన ప్రతి క్లాసు మిస్ అవ్వకుండా, అర్థమైంది, మిస్ అవ్వకుండా ఎక్సలెంట్ గా ఎనర్జెటిక్ గా అటెండ్ అవుతూ, యాజ్ వెల్ యాజ్ మీరు లైనెక్స్ లో ఏమొచ్చో నోట్స్ రాసుకోండి, నోట్స్ కాదు వైట్ పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎస్ అప్పుడు నేను చెప్పిన వర్డ్స్, లేమెన్ లాంగ్వేజ్ వర్డ్స్ అన్ని ఒక పేపర్ తీసుకొని ఆ కాన్సెప్ట్ పేరు పైన రాసుకొని అవన్నీ ఇలా రాసుకోవాలి. నోట్స్ అనమాట. అది ఏ నోట్స్, మీకు పనికొచ్చే నోట్స్. నా నోట్స్ పంపిస్తా, కానీ నా నోట్స్ అంత ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నువ్వు రాసిన నోట్స్ నీ మైండ్ లో అది సాఫ్ట్ కాఫీ నోట్స్. అది యాక్చువల్ గా నీ మైండ్ లో సాఫ్ట్ కాఫీ, అది సాఫ్ట్ కాఫీ, అది హార్డ్ కాఫీ కాదు, సాఫ్ట్ కాఫీ. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈజీగా సక్సెస్ అవుతావు, తడుముకోకుండా చెప్తావు, అంటే కంగారు లేకుండా చెప్తావు. అంతేగాని అప్పటికప్పుడు చదువుకొని వచ్చి ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటే కొంచెం టెన్షన్ ఒకటి ఉంటుంది ఒక పక్క, ఇంకో పక్క ఏమో అయ్యో ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతానేమో, అయ్యో నాకు జాబ్ ఇవ్వరేమో అనేది 50% ఆర్ 60% నీ మైండ్ తినేస్తా ఉంటది ఒక పక్క. అయ్యో నేను సరిగా ప్రిపేర్ అవ్వలేకపోయానే, మంచి వేకెన్సీ ఉంది, మంచి ఓపెనింగ్ ఉంది, ఈ జాబ్ మిస్ అవుతానేమో అనేది ఒక టెన్షన్ మొదలయ్యి వచ్చిన సబ్జెక్ట్ కూడా మర్చిపోతావు. ఇలాంటి టెన్షన్ ఉండకూడదు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ముందే ప్లానింగ్ గా ఉండాలి. ఇదంతా ప్లానింగ్ గా చేసుకొని నాకు ఇంతే వచ్చు, నాకు ఇదే చెప్పగలను, ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ టెల్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనే అంటే ధీమాగా వెళ్ళాలన్నమాట. అంటే దాన్ని పూర్తి స్థాయిలో చెప్పాలంటే, ఎస్ మంచి స్టామినా ఉంది నా దగ్గర, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్, ఐ కెన్ గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఇఫ్ ఇంటర్వ్యూ ఆస్క్ ఎనీథింగ్ అనేట్టుగా నువ్వు ఉండాలి. నీ మైండ్ లో ఆ సెట్ బిల్డ్ చేసుకోవాలి. ఎస్ జస్ట్ యూ కెన్ మేక్ ఎ మైండ్ ఆఫ్ లైక్ దిస్. ఓకే. అంటే రియాలిటీలో చూస్తే చాలా మందికి ఏంటంటే కంగారు ఉంటుంది, ఇంటర్వ్యూ అంటే కంగారు. ఇక ఫస్ట్ పాయింట్ ఇదైతే ఘోరంగా ఉంటది వ్యవహారం. ఏంటిది, ఇక్కడే అయిపోతారు మీరు. నేను దీని గురించి మీకు చెప్పేది ఏంటంటే, నా దగ్గర ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంది. మీకు ఎవరికైనా స్క్రిప్ట్ కావాలంటే నాకు మెయిల్ చేస్తే ఆ స్క్రిప్ట్ని నేను మెయిల్లో పంపిస్తా. ఫ్రెషర్ గా ఎట్లా మాట్లాడాలి, ఎక్స్పీరియన్స్డ్ గా ఎలా మాట్లాడాలి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫ్రెషర్ గా ఎలా మాట్లాడాలి, ఎక్స్పీరియన్స్డ్ గా ఎలా మాట్లాడాలి, స్క్రిప్ట్ ఉంది నా దగ్గర, అర్థమైందా. ఆ తర్వాత ఫ్రెషర్ గా HR ఇంటర్వ్యూస్ ఎలా జరిగింది, హెచ్ఆర్ తోటి ఎలా మాట్లాడాలి, ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేసినప్పుడు HR తో ఎలా మాట్లాడాలి, దాని డైలాగ్స్ ఏంటి, ఆ స్క్రిప్ట్ మన దగ్గర ఉంది. ఎక్స్పీరియన్స్డ్, ఫ్రెషర్ 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్స్ దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా మనకు, అంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్క్రిప్ట్ మనం తయారు చేసాం కాబట్టి, ఆ స్క్రిప్ట్ మీకు కావాలంటే నాకు మెయిల్ ఇచ్చినా, వాట్సాప్ ఇచ్చినా మీకు వెంటనే సెండ్ చేస్తా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దీనిని మీరు ఏం చేయాలంటే పూర్తి స్థాయిలో కొంచెం బై హార్ట్ చేయాలా, తప్పదు, సిగ్గుపడకూడదు. బై హార్ట్ 1 2 3 4 5 అలా చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది మీకు. ఓకేనా. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి, రండి. ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో ఇవంతా వర్కౌట్ చేయండి. ఇదే ఒక టాస్క్ అనుకో, ఇదే ఒక టాస్క్ అని ఈ రోజు వర్క్ చేయండి. మళ్ళీ మనం రేపు క్లాస్ లో ఇక పూర్తి స్థాయిలో గిట్ హబ్ గురించి మిగతా రిమైనింగ్ కాన్సెప్ట్లు మొత్తం లాగిచ్చేద్దాం. ఎందుకంటే అసలు ఇదే మెయిన్. ఇక్కడ నుంచి మిగతా అన్ని కూడా సింపుల్, వెరీ వెరీ సింపుల్. దీన్ని అండర్స్టాండ్ చేసుకోగలిగితే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్.
సో మళ్ళీ మనం Yes. రేపు కలుద్దాం, ఓకేనా? ఓకే సార్. Okay, sir. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.